ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి 152వ జయంతి సందర్భంగా నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్ వద్దనున్న ఆంధ్రకేసరి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రకాశం పంతులు గారి 152వ జయంతికి రావడం, అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది, బీదా రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన జిల్లా. ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు బీదా రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం మనము అందరికీ తెలిసిన సంగతే. మనము ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా ఇతనే స్వాతంత్రము తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ప్రకాశం పంతులు గారు ఉండడం చాలా గర్వనీయం. అట్నే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు పేరుగల్ల యూనివర్సిటీ, ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే. ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతో మంది రకరకాల ఫీల్డ్స్ లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు, మంచి పొజిషన్స్ లో కూడా ఉన్నారు. చాలా మంది వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టులో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్టులో కూడా ఉన్నారు. ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు ఈ ఆర్థర్ కాటన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్స్ కట్టిన బ్యారేజ్ అది. ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితులు బాగలేకపోతే దాన్ని కంప్లీట్గా ఈ రోజు ఉండే పరిస్థితి, దాన్ని ఏమి చేయాలో, టెక్నికల్లీ ఏం చేయాలో అటువంటి అన్ని శ్రద్ధ తీసుకొని దాదాపు ఆ రోజుల్లోనే 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలు పెట్టించే ఘనత ప్రకాశం పంతులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మనిషి ఈ రోజుల్లో దొరకడు. మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్లే చేయగలుగుతాము. నేనందరూ కోరుకునేది కూడా అతన్ని ప్రిన్సిపల్గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది అని కోరుకుంటూ ఈరోజు అందరూ రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం. పంతులు గారి 152వ జయంతి సందర్భంగా నగర ప్రముఖులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇచ్చేసి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఒక నీతి నిజాయితీ మూర్తి భవించినటువంటి ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్రంతో తెలుగువారు కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణం చేసిన తర్వాత ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రంగా ఏర్పడితే దాని కర్నూలు రాజధానిగా ఆంధ్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు పనిచేశారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు అయితే, తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత. ఈరోజు ఏ ఆశయాలతో అయితే తెలుగు ప్రజల యొక్క సార్వభౌమాధికతను ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారో, వారు కూడా ఆంధ్రకేసరి యొక్క ఆశయాలతోనే ఈ రాష్ట్రాన్ని తెలుగు ప్రజలకు ఢిల్లీ పాలకుల నుంచి బయటకు రావాలని ఆనాడు నినాదంతో బయటకు తీసుకురావడం జరిగింది. ఒక ఎస్వి యూనివర్సిటీ ఫౌండేషన్ కానివ్వండి, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం అన్నింటిలో కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి కాదని దిశానిర్దేశించిన వ్యక్తిగా, రాజకీయాల్లో నీతి నిజాయితీ ఆయనకు నిలువుటద్దంగా, కనీసం చనిపోయే నాడు అన్నానికి వైద్య ఖర్చులు కూడా లేకుండా చనిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రకాశం పంతులు గారిని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.